ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక విక్కీకైతే పద్మావతి ఇలా అంటుంది, సారు నేను మీకు కలిపి తినిపిస్తానని చెప్పి అన్నం కలుపుతూ విక్కీకి పెడుతూ ఉంటుంది. ఇక అందులో అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో పోలీసులు అయితే అక్కడికి వస్తారు. పోలీసులు వచ్చి హలో ఇక్కడ విక్కీ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు నేనే అని చెప్పి విక్కీ అయితే అంటాడు. సార్ యువర్ అండర్ అరెస్ట్, మీరు చాలా ఫేక్ కంపెనీలు పెట్టారు, మీరు చాలా ఫేక్ని చేస్తున్నారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు విక్కీ అయితే అవునా, ఎవరు చెప్పారు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటాడు విక్కీ. లేదు సార్ ఇది మా డ్యూటీ, మమ్మల్ని చేయనివ్వండి, రండి సార్ మాతో పాటు అని చెప్పి అనేసి విక్కీని అయితే వాళ్ళు పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు కారు ఎక్కి తీసుకుని వెళ్తూ ఉండగా పద్మావతి అలాగే వాళ్ళ అక్క ఇంట్లో వాళ్ళంతా అరుస్తూ ఉంటారు. అయినా సరే పోలీసులు ఆగకుండా వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక పద్మావతి అయితే ఆ కారు వెనకతలా పరిగెత్తుకుంటూ వెళ్ళి సారు సారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే పద్మావతి నువ్వు రాకు నేను వచ్చేస్తానులే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే ఆ కారు వెనకతల పరిగెత్తుకుంటూ సారు నేను కూడా వచ్చేస్తాను సారు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ విక్కీ వెనకతలే వెళ్తూ ఉంటుంది. ఇక ఆ కారులో నుంచి విక్కీ అయితే చేయి చాపి పద్మావతి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.